సో, చాలామందికి ఫైమోసిస్ అంటే తెలుసు, పారాఫైమోసిస్ అంటే తెలుసు, బెలనైటిసు, బెలనోపాస్టైటిస్ అంటే నేనిచ్చిన ఈ వీడియోల ద్వారా చాలామందికి ఈ విషయాలు తెలుసు. బట్ బీఎక్స్‌ఓ గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే బీఎక్స్‌ఓ అనేది చాలా హిడెన్ డిసీజు అండ్ బీఎక్స్‌ఓ వచ్చిన వాళ్ళు చాలా డిప్రెషన్‌లో ఉంటారు. ఎందుకంటే బెలనైటిస్ గానీ, బెలనోపాస్టైటిస్ గానీ, లేకుంటే ఫైమోసిస్ ఉన్న వాళ్ళకి ఎంతో అంత ఆ అంగం యొక్క ముందరున్న చర్మం మూవ్ అయితదేమో. కానీ బీఎక్స్‌ఓ వచ్చిన వాళ్ళది మాత్రం నరకం అనిపిస్తది. ఎందుకు అంటే నేను ఇనీషియల్ స్టేజ్‌లో ఒక 10 ఇయర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఇలాగే వీడియోస్ ఇస్తూ ఒక నాలెడ్జ్‌ని షేర్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో నా దగ్గరికొచ్చే 10 కేసెస్‌లో 7 కేసెస్ బీఎక్స్‌ఓ ఉండేటివి. ఎందుకంటే ఈ బీఎక్స్‌ఓ ఉన్న వాళ్ళకి నా వీడియోస్ చాలా అటాచ్ అయినాయి. ఎందుకంటే చర్మం వెనక్కి రాకపోవడానికి ఫైమోసిస్ అనగానే అందరూ ఫైమోసిస్ అనుకుని వచ్చేవాళ్ళు. బట్ నేను చూసిన అన్ని కేసెస్ అది బీఎక్స్‌ఓ. ఇది కేఎస్ఆర్ యొక్క స్టేప్లర్ సర్కంసిషన్. ఇది కేఎస్ఆర్ బ్రాండ్ స్టేప్లర్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఎన్ని అతుకులున్నా అతుకుల నుంచి మనం లోపలికెళ్ళిపోయి ఈ స్టేప్లర్‌ని కొట్టొచ్చన్నట్టు. ఎవరికైనా బీఎక్స్‌ఓ అనే ఇష్యూ ఉంటే నేను చెప్పిన ఈ సింప్టమ్స్ ఉంటే గనక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ వెరీ మచ్.